హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట మామిడికాయ పచ్చడి. సింపుల్గా టేస్టీగా మామిడికాయ పచ్చడి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మామిడికాయ పచ్చడి తయారీ విధానం, కావలసిన పదార్థాలు. ఇక్కడ మనం పచ్చి మామిడికాయలు 2 తీసుకున్నామండి, మీడియం సైజువి. పచ్చిగా పుల్లగా ఉండేలా చూసుకోండి మామిడికాయలు పచ్చడికి ఎప్పుడైనా కానీ. ఇక్కడ మనం 2 పచ్చి మామిడికాయలు తీసుకున్నాం, మీడియం సైజువి. ఈ మామిడికాయలకి తగినట్టుగా మనము ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకున్నాము. 1 స్పూను ఆవాలు, 1 స్పూను మెంతులు, వెల్లుల్లిగడ్డ ఒకటి పెద్దది తీసుకున్నాము, 1 స్పూను జీలకర్ర. మామిడికాయలు శుభ్రంగా కడిగి నీట్గా తుడుచుకొని చెమ్మ అనేది లేకుండా ముక్కలు కట్ చేసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా, మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజుగా మామిడి ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి మామిడి ముక్కలు. ఓకేనా? తయారీ విధానం చూద్దాము. స్టవ్ పైన కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, ఈ ఆయిల్లో జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి 2 భాగాలు చేసుకోవాలి. తొడమలు తీసేసి ఈ ఆయిల్లో వేసేసి సన్న మంట పెట్టుకుని ఈ ఎండుమిర్చిని దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా దోరగా వేయించుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే ఇవి వేగాయి, ఇలా వేగాలన్నమాట. స్టవ్ పై నుంచి దించేసి బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడైతే ఇవి వేగాయి, దోరగా వేయించుకోవాలి, బాగా చల్లారనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇవి బాగా చల్లారాయి. ఇలా అంటే గలగల అనాలన్నమాట. బాగా చల్లారితే గలగల అని సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుందాము. రోట్లో కూడా దంచుకోవచ్చు. ఈరోజైతే మనం మిక్సీలో పచ్చడి చేస్తున్నాం అన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. తగినంత కల్లుప్పు వేసుకొని ఒకసారి మిక్సీ చేద్దాము. ఇదండి, ఇలా మిక్సీ చేసి ఒకసారి గంటితో కలిపి మరోసారి మిక్సీ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి ధనియాలు అనేవి సరిగా పౌడర్ కావన్నమాట. ఒకసారి గంటితో కలిపి మరోసారి మిక్సీ చేసుకుందాం. ఇదండి, ఇలా మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడి అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇలాగే తయారు చేసేవాళ్ళు. ఆ రెసిపీ మీకు నేను చూపిస్తున్నాను అనమాట. ఇలా మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ తీసుకుని ఇలాగా రెబ్బలు వలుచుకోవాలి. పొట్టుతో సహా వేసేసుకోవచ్చు, ఏమీ కాదు. ఈ వెల్లుల్లి రేఖలు పొట్టుతో సహా వేసేసి మిక్సీ చేసుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీ చేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పొడిని ఒక ప్లేట్లో వేసుకుందాము. ఇదిగోండి, కారం పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మామిడి ముక్కలు కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకుని మిక్సీ చేసుకోవాలి. మరి పేస్ట్ లాగా చేసేసుకోకుండా కొద్దిగా రఫ్గా ముక్కా చక్కగా మామిడి ముక్కలు మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా ఇది చూడండి, ఇలా మిక్సీ చేసుకోవాలి. ఓకేనా? మరి పేస్ట్ లాగా చేసుకోకుండా ఇలా మిక్సీ చేసుకొని ముందుగా మనం మిక్సీ చేసి ప్లేట్లో పోసి పెట్టిన కారం పైన ఈ మామిడి పేస్టు వేసేసుకోవాలి. కొద్ది కొద్దిగా మామిడి ముక్కలు వేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకుంటే పేస్ట్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ మిక్సీ చేసిన మామిడి మిశ్రమాన్ని ఈ కారం పొడిలో వేసేసుకోవాలి. ఓకేనా? చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మామిడికాయ పచ్చడి. శుభ్రంగా మిక్సీలో ఉన్నదంతా తీసివేసేసి, గుర్తుపెట్టుకోండి, చేత్తో కలపొద్దు. ఇలా గంటి సహాయంతో ఈ మామిడి మిశ్రమం, కారం పొడి మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా కలిపేసేయాలి. ఈ మామిడి మిశ్రమానికి తగినంత కారం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి ఎంత కారం మనం తినగలం అన్నంతగా కలుపుకొని మిగిలిన కారం పక్కన పెట్టేసుకోవాలి. ఈ కారం కలిపిన తర్వాత మిగిలిందండి, ఈ కారం ఇడ్లీకి, దోశకి వాటికి వాడుకోవచ్చు. ఈ పచ్చడికి అయితే సరిపడినంత కారం పొడి మనం మిక్సీ చేసుకున్నాము. ఓకేనా? స్టవ్ పైన కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసి
3 ఎండుమిరపకాయలు ఇలా తుంపి వేసేయాలి. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 అర స్పూన్ జీలకర్ర, 1 అర స్పూన్ ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు తాలింపు వేసి ముందుగా మనం మిక్సింగ్ చేసి పక్కన ఉంచిన మామిడి పచ్చడి చూడండి ఎంత బాగుందో మన పచ్చడి ఇందులో వేసేయాలి. సన్న మంట పెట్టుకుని ఆయిల్ పైకి తేలే వరకు సన్న మంటలో ఈ పచ్చడి అనేది మగ్గించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ట్రై చేయండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి మామిడికాయ పచ్చడి. సన్న మంట మీద పెట్టుకుని ఇందులోంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఉప్పు టేస్ట్ చేసుకొని ఈ టైంలో తగినంత ఉప్పు మిక్స్ చేసుకోవాలి. మాకైతే కొద్దిగా ఉప్పు తగ్గింది. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఓకేనా? ఇదండి పచ్చడిలోంచి ఆయిల్ చూడండి ఎలా సపరేట్ అవుతుందో. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు సన్న మంట పెట్టేసి ఈ పచ్చడిని కాసేపు మగ్గించుకోవాలి. ఓకేనా? ఒకసారి బాగా కలుపుదాము. చాలా టేస్టీగా ఉంటుందండి మామిడికాయ పచ్చడి. ఇలా తయారు చేస్తే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది మామిడికాయ పచ్చడి. ఇదిగోండి మన మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయింది. స్టవ్ మీద నుంచి దించేసి బాగా చల్లారనిచ్చి వాటర్ తగలకుండా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే 10 days అయినా పచ్చడి గుమగుమలాడుతూ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.